అంటే ఏంటి, పరలోక రాజ్యము అంటే ఏంటి? ఈ పరలోక రాజ్యాన్ని దేవుని రాజ్యం అని పిలిచారు, దేవుని ఇల్లు అన్నారు, దేవుని ఆలయము అన్నారు. అంత మాత్రమే కాదు, ఇది దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రాజ్యం అని కూడా పిలిచారు. దేనిని ఇలా ఇన్ని పర్యాయ పదాలతో పిలిచారు? దేన్ని? క్రీస్తు సంఘాన్ని. ఇప్పుడు ఈ దివిటీలు పట్టుకొని పోయినటువంటి కన్యకలందరినీ గురించి మాట్లాడేటప్పుడు ఏమని చెప్పారు? పరలోక రాజ్యం ఎలా ఉంటుందని చెప్పారు. అంటే సంఘంలో ఎలా ఉంటారు ప్రజలు అని. సంఘంలో ప్రజలు ఇలా ఉంటారు. ఇప్పుడు రండి మళ్ళీ 14వ వచనం దగ్గర నుంచి కదా ఈరోజు వాక్య భాగం మనకు. ఇప్పుడు మనం చదివేది 14వ వచనం నుంచి కదా. ఇక్కడ ఏముందో చూడండి. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరం పోయి పోతా పోతా వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బులను బట్టి అలాగే ఉంది అన్నారు. ఇది కూడా ఏంటట? పరలోక రాజ్యాన్ని గురించే ఉంది. అనగా ఇది కూడా సంఘాన్ని గురించే ఉంది. రైట్, నెక్స్ట్ 31 వచ్చిన. తన మహిమతో మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయనతో కూడా తన దూతలతో కూడా వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును, అప్పుడు జడ్జిమెంట్ చేస్తాడు అని. ఈ రెండు సంగతులు, బుద్ధిగల కన్యలు, బుద్ధి లేని కన్యలు అనేది సంఘంలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అనాలి. ఆ సంఘంలో ఉండే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు అని చెప్పి. రెండోది కూడా దివిటీలు పట్టుకున్న కన్యకలు ఏ విధంగా 2 భాగాలుగా ఉన్నారు, అలాగే ఇక్కడికి వచ్చేసరికల్లా కూడా ఇక్కడ 2 భాగాలు ఉన్నారు. ఇక్కడ కూడా ఏంటి? ఇయ్యబడినటువంటి తలాంతులను అభివృద్ధి పరుచుకునే వాళ్ళు, తవ్వి గుంటలు పెట్టిన వాళ్ళు. ఇది కూడా సంఘానికి సంబంధించిందే చెప్పారు ఆయన. అవునా కదా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉపమానం ఏంటో మనం క్లుప్తంగా ముందు తెలుసుకుందాం, ఆ తర్వాత కొంచెం లోతుగా వెళ్ళి దీని మీద అధ్యయనం చేద్దాం. ఏంటి ఉపమానం అంటే, ఒక మనుషుడు దేశాంతరం పోతా పోతా ఒక దేశానికి వేరే దేశానికి వెళ్ళిపోతూ పోతూ తన దగ్గర కొన్ని డబ్బులు ఉంటే ఆయన ఏం చేశాడంటే, ఒకనికి 5 తలాంతులు ఇచ్చారు, ఇంకొక ఆయనకి 2 తలాంతులు ఇచ్చారు, ఇంకొక ఆయనకి 1 తలాంతు ఇచ్చారు. ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన ఇచ్చే ముందు ఆయన చాలా పరిశీలించి చూశారు. ప్రియాంక ఇచ్చే ముందు చాలా ఆయన హోంవర్క్ చేశారు, హార్డ్ వర్క్ చేసే ఇచ్చారు. మామూలుగా ఆశామాషగా రా అని పిలిచి జాయ్ రా అని 5, సురక్ష రా అని 2 ఇట్లా ఇవ్వలేదు ఆయన. ఇవన్నీ అట్లా ఇవ్వలేదు. మనం ఒకసారి చదువుతాం, కానీ ఆ మాట ఎక్కడ ఉందో చదువుతాం. 15 అతడు ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్ళకి ఇచ్చారట. వాళ్ళలో ఏముందో తెలుసుకొని, వాళ్ళకి ఏమి ఇస్తే బాగుంటుందో ఆయన ముందు ఊహించుకొని ఆయన అలా ఇచ్చారట. 5 ఇచ్చిన వాడికి 2 ఇవ్వచ్చు కదా. మన క్వశ్చన్లో మనం ముందుకు పోదాం. మన ప్రశ్నలో ఇప్పుడు దావీదుకు 5 ఇచ్చారు, 5 ఎందుకు ఇవ్వాలి? ఆయనకు 2 ఇవ్వచ్చు కదా, 1 ఇవ్వచ్చు కదా. ఆయనకు ఉన్నటువంటి సామర్థ్యం ఏంటో ఆయన కనిపెట్టడం వల్ల ఆ సామర్థ్యం చొప్పునే 5 ఇచ్చారు. అలాగే అతని సామర్థ్యం చొప్పునే 2 ఇచ్చారు. ఇంకొకటికి ఎంత సామర్థ్యం ఉందో తెలిసి వానికి 1, ఇలా ఎవరికి సామర్థ్యం ఎంత ఉందో చూసి ఆ సామర్థ్యం చొప్పున ఇచ్చారు. మనం ఈ సామర్థ్యాన్ని గురించి ఒకసారి మనం వెళ్ళి లోతుగా ఆలోచిద్దాం. మనం నిర్గమకాండం 12వ అధ్యాయం వెళ్ళి చూద్దాం. ఈ సామర్థ్యం అంటే ఏంటో, ఈ సామర్థ్యాన్ని బట్టి ఏ విధంగా వాళ్ళకి అధికారాలు ఇవ్వబడ్డాయో, ఇది పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీల విషయంలో ఎలా జరిగిందో ఒకసారి ఆలోచిద్దాం. రండి మనం అందరం కలిసి. నిర్గమకాండం 18వ అధ్యాయం 25వ వచనం చూస్తాను. ఇజ్రాయేలీలందరిలో సామర్థ్యం గల మనుషులను ఏర్పాటు చేసుకొని 1000 మందికి 1 గాను, 100 మందికి 1 గాను, 50 మందికి 1 గాను, 10 మందికి 1 గాను న్యాయాధిపతులను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళు చేసుకున్నటువంటి ఆ ఏర్పాటును బట్టి మోషే గారు ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరినీ నడిపించడానికి వాళ్ళ మీద అధికారులను ఏర్పాటు చేసుకున్నాడంట. మ్యాథ్లు వందనాలు. ఎలాగట? వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి.
ఇప్పుడు ఈ ఐడియా ఎవరిదో తెలుసా మీకు అసలు? ఇలాగ సామర్థ్యం చొప్పున విడగొట్టాలని 1000 మందికి ఒకళ్ళని, 100 మందికి ఒకళ్ళని, 50 మందికి ఒకళ్ళని, 10 మందికి ఒకళ్ళని ఇలా డివైడ్ చేయాలని ఈ ఐడియా ఎవరిదో తెలుసా అసలు? మోషే గారి యొక్క మామగారు ఈ ఐడియా. వేద ఎవరిది? మోషే వాళ్ళ మామగారైనటువంటి ఇత్రోది ఈ ఐడియా. ఇత్రో తెలుసా మీకు? మోషే వాళ్ళ మామగారు, మోషే వాళ్ళ మామగారు, భార్య వాళ్ళ తండ్రి గారు ఇత్రో. ఆయన చేసిన ఐడియా ఇది. ఒకసారి 21వ వచనం చదవండి, ఏముందో? వెనక్కి వెళ్ళి 21వ వచనం చదవండి. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యమును, దైవభక్తిని, సత్యాసక్తిని కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పాటు చేసుకొని 1000 మందికి ఒకనుగాను, 100 మందికి ఒకనుగాను, 50 మందికి ఒకనుగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమించాలి. ఇలా నియమించడం వల్లనే ప్రజలందరికీ న్యాయం దగ్గరగా అందుతుంది అన్నారు. మోషే వాళ్ళ మామగారు చెప్తే ఆ ఐడియాని మోషే గారు అమలు చేశారు. ఎలా అమలు చేశారట? 1000 మందికి ఒకళ్ళు. అసలు దీని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే దావి సార్ బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమందో తెలుసా? ఎర్ర సముద్రం దాటి వచ్చిన వాళ్ళు ఎంతమందో తెలుసా? 6 లక్షల మంది కాల్బలమై, కాలుతో నడిచి వచ్చిన వాళ్ళే, గుర్రాల మీద రథాల మీద వచ్చిన వాళ్ళు కాకుండా. అంటే అంతమందిని నడిపించాల్సి వస్తే మోషే నువ్వు అక్కడికి నడిపించలేవు నువ్వు. ఎందుకంటే మధ్యలో కొంతమంది చనిపోవడం, మళ్ళీ కొంతమంది పుట్టడం, ఇలా అన్నీ జరిగినప్పుడు ఉన్న పెద్ద గ్రూప్ సమూహం అంతటినీ మోషే ఒక్కడే నడిపించలేడని వాళ్ళ మామగారు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, ఎవరికి సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యం చొప్పున నువ్వు అందరినీ నాయకులను ఎన్నుకో వాళ్ళ మీద. ఎలాగట? ప్రతి 1000 మందికి ఒకడు, ప్రతి 1000 మందికి ఒక గ్రూపు. దీన్ని మనం ఆలోచించాలి. మనం ఉన్నటువంటి లక్షల మందిలో 1,00,000 ఉన్నారనుకో, 1000 మందికి ఒకటి చొప్పున అంటే 100 మంది రెడీ అయిపోతారు. నాయకులే 100 మంది రెడీ అయిపోతారు. ఇప్పుడు ప్రతి 100 మందికి ఒకరిని ఎన్నుకోవాలి. సుమా అది ఆ కింద ఉన్నటువంటి గ్రూప్ కాదు సుమా. 1000 మందికి ఒకటి చొప్పున ఎన్నుకున్నటువంటి వాళ్ళందరి సమూహం చూస్తే వాళ్ళు 1,00,000 మంది ఉంటారు దగ్గర. ఎందుకంటే అప్పుడు అంత గ్రూప్ సమూహం ఉంది కనుక. సపోజ్ ఒక 10,000 మంది నాయకులు తయారయ్యారు అనుకుందాం. ఆ 10,000 మందిని ఎలా గ్రూప్ మళ్ళీ సెట్ చేశాడంటే ఆయన ప్రతి 100 మందికి ఒకరిని చేశాడు. అంటే 10,000 మంది అంటే మళ్ళీ 100 మంది రెడీ. ఈ 100 మందిలో ప్రతి 50 మందికి ఒకరిని చేయమన్నా. ఇలా 50 మందికి చేసిన తర్వాత ప్రతి 10 మందికి ఒకరిని చేయమన్నా. ఇలా చేసి నాయకత్వాన్ని విభజించు, ఎవరి సామర్థ్యం చొప్పున వాడికి ఇవ్వమన్నారు. ఏది? ఇప్పుడు ఇక్కడ 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఎలాగ విభజించి వాళ్ళ సామర్థ్యం చొప్పున ఎలా ఇచ్చారో. దీని గురించి మనం బాగా ఇంకా కొంచెం ఎక్కువగా ఆలోచిస్తే రోమపత్రికలో వెళ్ళి చూద్దాం ఒకసారి. మనం 12వ అధ్యాయంలో 6 నుండి 8 వరకు ఇదే సామర్థ్యాన్ని గురించి, ఎవరి సామర్థ్యం ఏంటో మనం ఆలోచించడానికి ముందు రోమపత్రిక 12వ అధ్యాయం 6 నుంచి 8 వరకు. పన్నెండో అధ్యాయము 6 నుంచి 8 వరకు, 6 నుంచి 7, 8 కూడా. మనకు అనుగ్రహించిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక, ప్రవచన వరం ఒకవేళ నీకుంటే విశ్వాస పరిణామం చొప్పున ప్రవచించాలి. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధమైనటువంటి మనసుతోను, పై విచారణ చేయువాడు తన జాగ్రత్తతోను, కరుణించువాడు తన సంతోషంతోనూ తన పని జరిగించవలను. మీ ప్రేమ నిష్కపటమై ఉండవలను. చెడ్డవాణిని ఆశ్రయించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకరి మీద ఒకరు అనురాగం కలిగి ఉంటాడు. ఇది కోరుకుంటున్నారు ఆయన. సామర్థ్యం చొప్పున అంటే ఎవరికి ఏ సామర్థ్యం ఉంటే, ఎవరికి ఏ సామర్థ్యం చొప్పున ఏ తలాంతు ఇవ్వబడితే దాన్ని నిక్కచ్చిగా నిజాయితీతో ముందుకు తీసుకోవాలి అన్నాడు. ఒకళ్ళు నాలంటోడికి ఇక్కడ వాక్యం చెప్పే అవకాశం ఉంది అనుకున్నాను.
నేను దాన్ని నిష్కపటమైన మనసుతో నిజాయితీతో ముందుకు తీసుకెళ్ళాలి. ఎక్కువ మంది ఆత్మలను చలనం కలిగే విధంగా నేను చేయాలి. ఒకవేళ నాకు పాటలు పాడే అవకాశం ఉందనుకోండి, ఇక్కడ నేను పాడే పాటల ద్వారా అనేక మంది పాటలు పాడే విధంగా వాళ్ళందరినీ ప్రోత్సహించడానికై నేను పాటలు పాడుతూ ఉండాలి. ఒకవేళ నాకు ప్రార్థన చేసే అవకాశం ఉందనుకుందాం, నా సామర్థ్యం అదే, దేవుడు నాకు అది అప్పచెప్పాడు అనుకుందాం, నేనేం చేయాలంటే ఇప్పుడు నేను చేసే ప్రేయర్ అందరికీ క్షేమాభివృద్ధి కలిగేలాగా నేను ప్రేయర్ చేయాలి. ఇలా ఎవరి సామర్థ్యం చొప్పున. ఎందుకు ఇలా చెప్పారు అంటే, మనం ఒకసారి అద్భుతమైనటువంటి సంగతి చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో వెళ్ళి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో వెళ్ళి చూద్దాం మనం. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు పరిమాణము చొప్పున కృప మనందరికీ ఇవ్వబడింది. యేసుక్రీస్తులో మనందరికీ తలా ఒక తలాంతి ఇవ్వబడింది. యేసుక్రీస్తు ద్వారా మనందరికీ తలా ఒక తలాంతి ఇవ్వబడింది. ఒక ఆయనకైతే 5 తలాంతులు ఇవ్వబడ్డాయి, ఇంకొక ఆయనకైతే 2 తలాంతులు ఇవ్వబడ్డాయి, ఇంకొక ఆయనకైతే 1 తలాంతు ఇవ్వబడింది. ఇప్పుడు వాటన్నింటినీ ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్పారు. నాయకులుగా ఎన్నుకునేటప్పుడు, న్యాయాధిపతులను ఎన్నుకునేటప్పుడు మోసే వాళ్ళ సామర్థ్యం చొప్పున ఎన్నుకోవాలి. వీళ్ళందరినీ నడిపించాలి. నడిపించే విషయంలో ప్రేమ కలిగి నడిపించాలని కూడా చెప్పగలిగి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా యేసుక్రీస్తు మహిమలో మనందరికీ మన సామర్థ్యం చొప్పున మనకందరికీ తలాంతులు ఇవ్వబడ్డాయి అని. నేను ఇంకొక విషయం చూస్తాను. నేను ఇప్పుడు ఇలాగ ఇస్తే 5 ఇచ్చిన వాడు ఏం చేశాడంటే దాన్ని 5 ఇంకొక 5 తయారు చేశారు, ప్లస్ 5 + 5 = 10 చేసి పడేశారు. ఇప్పుడు 2 ఇచ్చిన ఆయన ఉన్నాడు. ఈ 2 ఇచ్చిన ఆయనకైతే ఈ 2 ఆయన ఏం చేశాడంటే 2 + 2 4 చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఆ యజమానుడు ఏమన్నాడో తెలుసా? అలా మంచి నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలోనే నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను, నేను నిన్ను. తర్వాత ఏమన్నారా? నీ యజమానుని సంతోషంలో చదవండి, ఏముందో చదవండి. నువ్వు నీ యజమానుని సంతోషంలో పాలు పొందు అన్నారు. ఎవరితో అన్నారు తెలిసి ఈ మాట? ఇంట్లో పనిచేసే దాసుడితో అంటున్నారు ఈ మాట. ఇజ్రాయెల్ సార్ ఇంట్లో పనిచేసే పనివాడితో ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఈ కొంచెం నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీ యజమానుడి దగ్గర నువ్వు సంతోషం ఆనందంలో పాలు పొందాలి. ఇప్పుడు మన ఇంట్లో పెద్ద ఫంక్షన్ చేస్తున్నాం అనుకోండి ఇజ్రాయెల్ సార్, మన ఇంట్లో పనిచేసే మన పనివాడు ఏం చేయాలి? వాడు వచ్చి యజమాని బల్ల మీద కూర్చొని ఆయనతో కలిసి మంచి విందు భోజనం తినాలా? ఉంటుందా ఎక్కడైనా ఇలా? ఏం చేయాలి పనివాడు? ఇంట్లో ఇస్త్రాకులు తీయాలి, ఇస్త్రాకులు వేయాలి, అందరూ వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలి, వాళ్ళందరినీ చూసుకోవాలి, ఇల్లు ఉడవాలి, గిన్నెలు తొడవాలి, గిన్నెలు కడగాలి, అంత శుభ్రంగా పెట్టాలి, ఏమైనా మిగిలితే తినాలి. ఇదే కదా దాసుడు అంటే. కానీ ఇక్కడ ఇవ్వబడిన 5ని 5 + 5 10 చేయటం వల్ల, ఇచ్చిన 2ని 2 + 2 చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళకు ఒక గొప్ప అర్హత వచ్చిందంటే ఏంటంటే, నీ యజమానుని సంతోషంలో పాలు. నీ యజమానుడు ఏ విధంగా సంతోషిస్తారో ఆ సంతోషంలో నువ్వు కూడా వెళ్ళి, దాసుడికి ఎంత గొప్ప అర్హత వచ్చింది. దాసుడికి ఎంత గొప్ప అర్హత వచ్చింది. ఇంట్లో పనోడికి ఆయన వాళ్ళ ఇంటి యజమానుడితో కలిసి టేబుల్ మీద భోజనం తిని ఆయన సంతోషించిన విధంగానే ఆ సంతోషంలో ఇతను కూడా పోయి పాల్గొనేంత గొప్ప అర్హత వచ్చింది. ఎందుకు? కొంచెంలోనే నమ్మకంగా ఉండి తాను ఏదైతే పని చెప్పారో ఆ పనిని క్షుణ్ణంగా చేయడమే కాకుండా దాన్ని రెట్టింపు చేసి పెట్టాడు. అందుకు ఇప్పుడు నేను మళ్ళీ అదే కోరుకుంటున్నాను. ఇప్పుడు దావీదుకి ఎందుకు 5 ఇవ్వాలా? 2 ఇవ్వచ్చు కదా. దావీదుకి 1 ఇవ్వచ్చు కదా. దావీదుకి 5 ఎందుకు ఇచ్చావు? వాని సామర్థ్యము చొప్పునని బైబిల్లో రాయబడిన సంగతి మనం తెలుసుకోవాలి. అతని సామర్థ్యం ఏంటో అతనికి తెలుసు కనుక 5 ఇచ్చారు ఆయన. ఇతని సామర్థ్యం ఇంతే కనుక ఆయనకి 2 ఇచ్చారు. ఆయన సామర్థ్యం 1 కనుక ఆయనకు 1 ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళందరూ కలిసి 1 ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి మనం ఆలోచిస్తే ఆయన ఏం చేశాడంటే, ఆయన సామర్థ్యం ఏంటంటే చెదిరిపోకుండా, పాడు కాకుండా,
తవ్వి గుంటలో పెట్టడం ఆలోచన. మరి అటువంటిప్పుడు ఆ సంగతి ఆయనకి యజమానికి తెలిసి ఎందుకు ఇవ్వాలి? మరి ఈ క్వశ్చన్ వేయాలి మీరు ఇప్పుడు అందరు కలిసి. ఇప్పుడు వాడు తవ్వి గుంటలో పెడుతున్నాడు, యజమానికి తెలుసు, వాడి సామర్థ్యం అదే అని తెలుసు, మరి ఎందుకు ఇవ్వాలి వాడికి ఆ ఒక్కటైనా? ఒకసారి ఆలోచిస్తాం. మనం ఈ యజమానుని సంతోషంలో పార్టిసిపేట్ చేయడం గురించి ఒకసారి ఆలోచిస్తాను. 16వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం చూస్తాను ఒకసారి. నేను కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం. పదహారవ అధ్యాయం 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిన పూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని. జీవ మార్గం ఏంటో నాకు నువ్వు తెలియజేస్తావు, జీవ మార్గంలో నేను నడిచినట్లయితే నీ సన్నిధిలో పూర్ణ సంతోషం ఆనందం ఉంది. అంత మాత్రమే కాదు, నీ కుడి చేతిలో అనే పదాన్ని మళ్ళీ నేను ఒక 100 సార్లు అయినా సరే నేను దీని గురించి ఆలోచిస్తాను. కుడి చేతులు అంటే నిజంగా దేవుడికి కుడి చేయి ఉందా? దేవుడికి చేతులు ఉన్నాయా? కాళ్ళు ఉన్నాయా? చేతులు కాళ్ళు. కుడి చేయి అనగానే మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక గొప్ప సత్యం ఏంటంటే, జిమ్మన్న యేసు ప్రభువుని గురించి తండ్రి ఏం చెప్పారంటే, ఆయన నా దక్షిణ హస్తము అని చెప్పాడు. అంటే ఏంటి? కుడి చేయి నాకు యేసు ప్రభువు అని. అంటే ఇప్పుడు పూర్ణ సంతోషం ఎక్కడుందట? యేసుక్రీస్తులో ఉంది. ఇప్పుడు నువ్వు ఆయన నీకు ఏదైతే సామర్థ్యం చొప్పున నీకు ఏదైతే ఇచ్చారో నువ్వు దాన్ని డెవలప్ చేస్తూ వెళ్ళిపోయి ఆయనలో సంతోషం ఉండాలి. ఆ సంతోషాన్ని తీసుకొని నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. యేసు ప్రభు స్వయంగా చెప్పినటువంటి ఇంకొక మాట చూస్తాను నేను. ఆయన బ్రతుకున్నప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్పారో ఒకసారి ఆలోచిద్దాం మనం అందరం కలిసి. ఆయన బ్రతుకున్నప్పుడు, ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేసినప్పుడు, ఆ సేవా జీవితంలో ఆయన చెప్పినటువంటి మరొక అద్భుతమైనటువంటి ఆణిముత్యం లాంటి మాట ఏంటో చూస్తాను నేను ఒకసారి. 15వ అధ్యాయం యోహాను సువార్త 11వ వచనం. మీ యందు నా సంతోషము ఉండవలెనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు నేను మీతో. నా తండ్రి వ్యవసాయకుడని, ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉందని, నాలో ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని, దాంట్లో పనికిరాని తీసి పాడేస్తారని, ఫలించిన ప్రతి తీగ అగ్నిలో తీసి పడేస్తాడని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి చివరిలో ఏమన్నారంటే, నా సంతోషం మీలో పరిపూర్ణం కావాలని, మీరు ఎక్కువగా సంతోషాన్ని అనుభవించాలని మీకోసం ఈ మాటలు చెప్తున్నా అన్నాడు. మరి ఆ సంతోషం మనకు అవసరమా లేదా? మనకు ఆ సంతోషం కావాలా వద్దా? మన సంతోషము యేసుక్రీస్తులో పరిపూర్ణంగా ఉండాలని దేవుడు కోరుకుంటే మనం ఎలాగో జీవించబద్ధులమై ఉన్నాము. యేసుప్రభు జీవించిన జీవన విధానాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. మనం యేసుప్రభు అలాగే జీవించారా భూమి మీదకి వచ్చిన తర్వాత? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించుకొని ఉండగా, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. ఆయన ఈ సిలువలు, ఈ కష్టాలు ఇవన్నీ ఆయనకు ఒక లెక్కలోకి రాలేదట. ఎందుకంటే తన ముందు ఒక సంతోషం ఉంది, తన ముందు ఒక పెద్ద బహుమానం ఉంది, దానికోసం ఆయన పరిగెత్తుతున్నాడు. మనం కూడా అలాగే పరిగెత్తాలని చెప్తాం. పందెం కోసం ఊరికినే జనరల్గా మా జాయి, సూర్యాక్ష వీళ్ళందరూ ఉంటారు పిల్లలు. ఎప్పుడైనా నేను చూస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఉరుకుతూ ఉంటారు. ఏది అది ఆటలో ఒక భాగంగా ఉరుకుతుంటారు. మరి రన్నింగ్ రేస్ అని పరుగు పందెం పెట్టామనుకోండి,
అక్కడ అలా ఉరికితే సరిపోతుందా? సరిపోతుంది అలా. అక్కడ ఎలా ఉరకాలో తెలుసా? వాడు షూ వేసుకోవాలి, గార్డు పెట్టుకోవాలి, వాడు దాన్ని రెడీగా ఉండాలి. 1 2 3 అన్నప్పుడు మాత్రమే పరుగు ఉరకాలి. వాడు ఇవ్వబడినటువంటి టైంలో అందరికంటే ముందు ఉరకాల. ఇన్ని ఉంటాయి కండిషన్స్, దాంట్లో అన్నీ చేస్తేనే వాడికి బహుమానం. అంతేగాని ఈ పిల్లలందరూ కలిసి ఉరుకుల పరుగుల మీద ఉరుకుతున్నట్టు ఈ ముద్ర బాలని ఒకటి ఆడతారు పిల్లగాళ్ళు, బంతితో కొట్టుకోవటం, ఉరుకుల పరుగులు పెట్టడం. అలా ఉరికితే వస్తుందా బహుమానం? అలా యేసుప్రభు అలా ఉరకలేదండి. ఆయన లక్ష్యం వైపు గురి చూస్తూ తనకు కష్టం ఉందని తెలుసు, తను కష్టపడాలని తెలుసు, తనకు శ్రమలు వస్తాయని తెలుసు, తను సిలువను మొయ్యాలని తెలుసు, ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకోవాలని తెలుసు, కొరడా దెబ్బలు తినాలని తెలుసు. ఇన్ని తెలిసినా కూడా వీటన్నిటిని పక్కకి ఆయన నెట్టేసి వాటన్నిటిని భరించి తుచ్చమైన వాటిగా ఎంచి ఆయనకు ఒకటి ఉందంట లక్ష్యం. ఏంటంటే తండ్రి సింహాసనం మీద కూర్చోవాలి అనేది ఆయన లక్ష్యం. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడే ఆ పని మీద వచ్చేసాడు. ఆ భూమి మీద నుంచి, ఆ పరలోకం నుండి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడే మనలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఇప్పుడు ఆయనను మాదిరిగా తీసుకొని మనం నడవాలని చెప్తున్నాం. అదేనా? ఇంత గొప్ప సాక్షి సమూహం మన మీద ఆవరించి ఉండగా మనం ఏం చేయాలట? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో పార్టిసిపేట్ చేయాలి. పక్కన ఉన్నటువంటి కష్టాల వైపు కాదు, పక్కన వచ్చే శ్రమల వైపు కాదండి మనం చూడాలి. మన ముందు ఒక లక్ష్యం ఉంది, గోల్ ఉంది. అదేంటంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు ప్రభు వైపు మాత్రమే చూస్తున్నాడు. వాళ్ళకి నువ్వు పరిగెత్తాలట. యేసు వైపు చూస్తూ పరిగెత్తితేనే నీకు. అందుకే నీ యజమానుని సంతోషంలో నువ్వు పాల్గొనవు అంటే అది ఉట్టిగా రాదు. అది యజమానుని సంతోషంలో పాల్గొనడం అనేది అంత ఆషామాషిగా ఎవరికి దొరకదు. అది 5ని 10 చేస్తేనే, 2ని 4 చేస్తేనే, లేకపోతే మరి 1ని తగ్గి గుట్టలు పెడితే ఏం దొరికింది వాడికి? యజమానుని సంతోషంలో పాలు ఉంది దాంట్లో ఏం దొరికింది మరి ఆయనకు? యజమానుని సంతోషంలో పాలు దొరకకుండా అతను తవ్వి గుంటలో పెట్టడం వల్ల ఏం దొరికింది? ఇప్పుడు 13వ వచనం చూడండి, లాస్ట్ వచనం. మన మత్తయి సువార్త 25వ అధ్యాయం. అందుకు వాని యజమానుడు వానిని చూసి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, నేను కోయని చోట పంట కూర్చుకొని కట్టినాడని నా గురించి నీకు తెలుసు కదా? తెలుసలేదు? నువ్వు అదేగా అనుకుంటున్నావు నా గురించి. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఏం చేయాలి? ఏం చేయాలి? నీకు తెలుసు నేనేంటో. అప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని దిశపై ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? క్వాంటాన్ దగ్గర తీసుకుపోయి పెడితే నేను వడ్డీ కూడా తీసుకునేవాడిగా పోయి. ఏమన్నా ఇజ్రాయెల్ సార్, నువ్వేం కష్టపడక్కర్లే, నువ్వేం శ్రమ పడక్కర్లే, దాన్ని తీసుకుపోయి నువ్వేం వ్యాపారం చేయక్కర్లే, నువ్వు అది పోయిద్దో ఉంటుందో ఉండదో అని నమ్మకం నీకు అవసరం ఉండే. ఆ డబ్బులు తీసుకుపోయి క్వాంటాన్ దగ్గర పెడితే నేను వచ్చి దాన్ని వడ్డీతో సహా తీసుకుంటాను. అంతే ఉందా? చూడండి ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయం. జ్ఞానావతి వందనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఎన్నో వచనం అది? 27వ వచనం. అట్లయితే 26 27 చదువుతాం. సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని కఠినుడని నువ్వు ఎరుగుదువు కదా. అట్లయితే నీవు నా సొమ్ము ఎడబెట్టాలట? సాగుకారుల దగ్గర తీసుకుపోయి పెట్టాలట. అంటే సాగుకారులు అంటే ఎవరు? క్వాంటాయిన కొట్టుగాడికి పోయి అక్కడ ఆ రూపాయిని తీసుకుపోయి ఆడ పెట్టినట్టయితే నేను తిరిగి వచ్చేసరికల్లా అది వడ్డీతో సహా పెరిగి పెద్దగా అయ్యేది కదా. నువ్వేంట్రా మరి దాన్ని తీసుకుపోయి తవ్వి గుంటలు పెట్టేసి ఎటు కాకుండా ఉపయోగపడకుండా. నీ వల్ల కాలేదు, నీకు సామర్థ్యం ఉందని నేను ఇచ్చిన, నీ వల్ల కాలేదు, నువ్వేం చేయాలి? ఎక్కడైతే ఆ డబ్బు క్రమక్రమంగా పెరుగుతుంటుందో అక్కడికి వెళ్ళి ఆ డబ్బు అక్కడ పెట్టినట్టయితే అది పెరిగేది కదా క్రమంగా. నువ్వేం పని చేయకుండా అదే పెరుగుతుండేది కదా.
కానీ నువ్వేం చేసినావు? మళ్ళీ బైబిల్స్ నువ్వు నా గురించి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎలాంటి నాకు తెలుసులే అంటున్నావు నువ్వు అన్నే. నేనేమో నీకు ఒక సామర్థ్యం ఉందేమో, ఆ సామర్థ్యాన్ని నువ్వు రెట్టింపు చేసుకుంటావేమని నేను నీకు ఒక అందిస్తే నువ్వేమంటున్నావు నన్ను? వామ్మో నువ్వు ఎలాంటి నాకు తెలుసులే అయ్యో అంటున్నావు. ఎలాంటి ఉన్నట్టు నేను చల్లకుండానే పంట కోసుకునేవాడిని, పొలంలో విత్తనాలు వేయకుండానే పంట కోసుకునేవాడిని. అసలు పంట పోయకుండానే అవన్నీ తీసుకుని నా పొట్లను కూర్చుకునేవాడినంత కఠినమైనటువంటి మనసు కలిగిన వాడిని అంటున్నాను. నన్ను నేను ఒక రూపాయి ఇచ్చి నీకు జాగ్రత్త బిడ్డ దీన్ని జాగ్రత్త చూసుకొని నేను అంటే నువ్వేమంటున్నావు నన్ను పట్టుకొని? నీ సంగతి నాకు తెలుసులే అంట. మరి ఇప్పుడు ఆయనకి ఏం ప్లేస్ వచ్చిందంట చూడండి, కింద ఏమొచ్చిందో, ఆయనకి ఏం ప్లేస్ వచ్చిందో 30వ వచనం. మరియు పనికి మారిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి. అక్కడ ఏడ్చుట, పెడబొబ్బలు పెట్టడ, గోల పెట్టడం, ఆడ శ్రమ, కష్టం, ఇబ్బంది ఉందంట. అక్కడ దోసేయమన్నాడు. ఎందుకు? నీకు ఇచ్చిన ఒక పని చేయకపోగా పని ఇచ్చిన నామే తిరుగుబాటు. ఇప్పుడు ఇలాంటి ఈ చెడ్డదాసుడు గురించి ఆయన ఏమని స్టేట్మెంట్ విన్నానంటే సోమరివైన చెడ్డదాసుడా అని. సోమరి గురించి బైబిల్లో అసలు అద్భుతమైనటువంటి సంఘటనలు ఉంటాయి. సామెతల గ్రంథంలో వెళ్ళి 6 అధ్యాయాలు వెళ్ళి చూస్తుంటే ఈ సోమరిపోతులందరిని గురించి అద్భుతమైనటువంటి సంఘటనలు ఉంటాయి బైబిల్లో. ఏమనంటే అందరికీ మనసును వచ్చుకుంటారులే కానీ ఇప్పుడు చదువుతాం పట్టండి. అసలు అక్కడ ఏముంది? నేను కాదు, అది రాసింది సుమి. నేనేం రాసుకొని రాలే ప్రియాంక, ఈ బైబిల్ని నేనేం రాసుకొని రాలే. ఇజ్రాయెల్ సార్ దేవుడు రాయించారు, తన ప్రవక్తలతో రాయించారు, 40 మందిని ఏర్పాటు చేసుకుని వాళ్ళతో రాయించారు. అక్కడ ఏమని రాశారు తెలుసు? ఈ సోమరిపోతులందరిని గురించి. సోమరిపోతు అంటే ఎవరు? ఊరికే జనరల్ మనం అందుకు అనుకుందాం. ఇజ్రాయెల్ సార్ సోమరిపోతు అంటే ఎవడు సోమరిపోతు? తన పనిని తను చేయకుండా ఏం కాదులేండి, రేపు చూసుకుందాం, తర్వాత చూసుకుందాం. బద్ధకం వాడికి. సోమరి అంటే బద్ధకస్తులు కూడా ఏం చేయడు. ఇప్పుడు ఇక్కడ ఒక పని ఉందంటే గంట తర్వాత వస్తున్నాను. వాళ్ళని ఏమన్నారంటే నేనేమన్నా దావీదు సార్ నేను అనట్లేదు కన్నా, నేను అన్నాను అనుకోద్దు. నేనే అనట్లేదు, అసలు దేవుడు అన్నారు, రాయించారు, అది తీసి మీకు చెప్తున్నా అంతే. నేను కాదు అన్నది ఇది ప్రియాంక, నేను అన్నట్లేదు సుమి, నేనెవరిని ఏమన్నా. సోమరమైన చెడ్డదాసుడు అంటే ఈ సోమరు ఎవడు అసలు చూడాలి ముందు మనం. వాడికి ఎందుకు ఆ పనిష్మెంట్ వచ్చిందో, ఎందుకు అగ్నిగుండంలో పడాల్సి వచ్చిందో, ఎందుకు అగ్ని ఆరదు పురుగు సాగుదనే భయంకరమైన ప్లేస్లో ఎందుకు పడాల్సి వచ్చిందో చూస్తున్నాను అంతే. నేను మీ అందరికీ నేర్పడానికి ట్రై చేస్తున్నాను అంతే. నేను నా దగ్గర ఏం లేదు సుమి, ఇది నేనే రాసుకొని వచ్చిన బైబిల్ కాదు ఇది. ఇప్పుడు 6వ అధ్యాయంలో వెళ్ళి, సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో వెళ్ళి 6 నుంచి 11 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చదువుతారు రండి. అసలు మీరు ఏముందో, దేవుడు ఏం రాయించాడో, సోమరిపోతులందరిని గురించి ఏం రాయించాడో. నేను ఒకవేళ ఇదే మాట నేను అంటే చాలేవా, ఈయన పెద్ద మా మీద రూల్ చేస్తాడా, వీళ్ళు కొడుకుపోతాడా తొందరగా, వాళ్ళు ఆవిడ వచ్చిద్దా, మమ్మల్ని మాత్రం ఇట్లా ఆడాడు రూల్ చేస్తాడు. నేనేం రూల్ చేయట్లేదు స్వామి, నేనేం చేయట్లేదు. నా భార్యకి ఇదే ఉంటుంది, నా కొడుకైనా ఇదే ఉంటుంది, నా కోడలకైనా ఇదే ఉంటుంది, నా మనవరాలకైనా ఇదే ఉంటుంది, ఎవరికైనా ఇదే ఉంటుంది సుమి. సోమరి బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, సోమరిపోతులందరి గురించి ఇది ఇక్కడ ఇదే రాశాను. నా భార్య అయినా అదే లెక్కలో ఉంటుంది, నా భార్య అయినా సరే ఏమైనా పర్లోకి వచ్చింది ఆమె సోమరిలాగా ఉంటాయి. కొడుకు వస్తాడా? ఒకవేళ నేను సోమరిపోతులా ఉండి మీరందరూ మంచిగా ఉండండి అని చెప్తే నేను కూడా పోల్సింది పర్లోకానికి. దేవుడే రాయించారు ఇది, గో ఇలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది, ఆడికి పోయి బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పుడు చదవండి ఏముందో. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోవాలి. సరేమ్మా, చీమ దగ్గరికి పోయి జ్ఞానం తెచ్చుకోవాలి. ఎలా జ్ఞానం తెచ్చుకోవాలట? అది ఏం చేస్తుందో చూడన్నారు. ముందు చీమ దగ్గర పోయి నువ్వు జ్ఞానం తెచ్చుకో, అది ఏం చేస్తుందో కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో అన్నారు. చీమ ఏం చేస్తుందో చూడాలి. చీమలు ఏం చేస్తున్నాయో చూడాల్సిన అవసరం వచ్చేసింది మనందరికీ. ఏం చేస్తాయట చీమలు? రండి ఏం చేస్తున్నాయో చూద్దాం. రండి, చీమలు ఏం చేస్తున్నాయో చూద్దాం.
వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకొనను, కోతకాలమందు ధాన్యమును. వాటి మీద ఎవడు నాయకుడు లేడట. లే 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 అని చెప్పేటోడు కూడా లేడట, లేపేవాడు కూడా లేడట, నువ్వు ఈ టయానికి రావాలని పిలిచినోడు కూడా లేడట. వాటిని భూమి మీద ఉన్నటువంటి జీవుల్లోకి అత్యంత చిన్నది జీవి, ఇది చిన్న ప్రాణి. అది ఏం చేస్తుందంట, ఎవడు పిలవక్కర్లేదట దాన్ని, ప్రార్థన ఉందని ఎవడు చెప్పక్కర్లేదట దానికి, 8 గంటలుగా రావాలని ఎవడు చెప్పక్కర్లేదట, ఎవడు వచ్చి పిలవక్కర్లేదట. వాటిని లేరట, ఎవరు వాళ్ళని పిలిచేవాళ్ళే లేరు, అధికారులే లేరు, అంతేనా? పై విచారణ చేసేవాళ్ళు లేడు, న్యాయాధిపతి కూడా లేడు, ఎవడు లేడు వాళ్ళకు. అయినను అవి ఏం చేస్తున్నాయంట, తగిన సమయంలో పంట అంతా తీసిపోయి దాచేసుకుంటుంది. ఎప్పుడు తింటాయట మళ్ళీ అవి? వాటిని కష్టం వచ్చి, వర్షాలు వచ్చి, ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడినప్పుడు లోపల వెళ్ళి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తింటాయంట. ఎందుకు? వాటికి అర్హత ఎలా వచ్చిందంట, తెచ్చి పెట్టుకున్నాయి కనుక. ఎలా పెట్టుకున్నాయి? ఎవరు చెప్తే పోయి తెచ్చుకున్నాయి. మాటికి 10 సార్లు రావాలి రావాలి రావాలని ప్రార్థన అయిపోయేంతవరకు మేము పిలిచినా, రావాలి రావాలి రావాలని వారాలు తరబడి మేము చెప్పినా, ఇలాంటి ఎవడు చెప్పక్కర్లేదట. ఆ చీమకు ఏమి చెప్పక్కర్లేదట, ఎవడు చెప్పక్కర్లేదట, అసలు ఎవడు లేడట, వాళ్ళ మీద అధికారే లేడట. అయినను ఎంత క్రమశిక్షణతో పనిచేస్తుంది. ఇప్పుడు అందుకే ఏమన్నారంటే, ఈ సోమరిపోతులు అందరిని ఏమన్నారంటే, అక్కడికి పోయి బుద్ధి తెచ్చుకోవాలి, అవి నడిచే నడతను చూసి బుద్ధి తెచ్చు. ఇంకొంచెం చూద్దాం ముందుకు పోయి. 9వ వచనం, సోమరి ఇంకా ఎంతసేపు అయ్యా నువ్వు పడుకుని ఉంటావు, ఎప్పుడు లేగుస్తావు నువ్వు అని అడిగారు. ఇప్పుడు చూపి ఈ 2 ప్రశ్నలు ఎదుర్కోవాలి మనం అంతా. ఎందాక పడుకుంటావు, ఎప్పుడు లేగుస్తావు, ఇంకా నువ్వు ఎంతకాలం చెప్తే తెలుసుకుంటావు, ఎప్పుడు ఈ అన్నింటిని గ్రహిస్తావు నువ్వు? 8 గంటల కంటే 7:55కి ఎప్పుడు ఉంటావు లోపల? నువ్వు ఎప్పుడు ఉంటావు నువ్వు? 7:55కి లోపల, 8ంటికి అంటే. పై విచారణకర్త లేకపోయినా, న్యాయాధిపతి లేకపోయినా, ఆ చీమ వెళ్ళి జాగ్రత్తగా తన పని తాను చేసుకొని కావాల్సిన తయారు చేసి పెట్టుకుంటుంది. అందుకే అక్కడికి పోయి దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోన్నారు. ఇక వచ్చేసినాక ఈ సోమవారిని మళ్ళీ 2 ప్రశ్నలు అడుగుతున్నారు. ఏంటంటే, ఈ ఎంతసేపు పడుకుంటావురా నువ్వు, ఎప్పుడు లెగుస్తావు అని అడుగుతున్నారు. ఇప్పుడు నేనేం అడగట్లేదు, నేను ఎవరిని అడగను, నాకేం అవసరం లేదు, అసలు నేను అడగను మిమ్మల్ని. కానీ దేవుడు అడుగుతున్నారు, అది మాత్రం మీకు తెలియజెప్తున్నాను అంతే. ఎందుకంటే వాని సామర్థ్యం చొప్పున ప్రతి వానికి తలాంతులు ఇవ్వబడ్డాయి. ప్రతి వానికి సామర్థ్యం చొప్పున తలాంతులు ఇచ్చేశారు దేవుడు అందరికీ. ఇచ్చినాక 2 ఇస్తే 4 చేస్తావు, 5 ఇస్తే 10 చేస్తావు, 1 ఇస్తే తల్లి గుంటలో పెడతావు, నీ ఇష్టానికి వదిలేస్తున్నారు. అందుకే ఏం చెప్తున్నారంటే, నువ్వు ఇంకెంతసేపు అడుగుంటావు అని అడిగారు ఆయన. నువ్వు ఎప్పుడు లెగుస్తావు, ఈ ప్రశ్న కూడా అడిగారు. మళ్ళీ ఒకసారి చదవండి ఆ ప్రశ్నలు ఒకసారి. ఎవరైనా చూస్తే నోవాయి గారే ఇవన్నీ ప్రశ్నలు వేస్తుండో మీకు అనుకుంటారు. కాసు నేను వేయట్లేదు మీకు అసలు ప్రశ్నలు, వేయబడ్డటువంటి ప్రశ్నలు మీకు చెప్తున్నా. ఇది దేవుని మనసు కనుక, దేవుడు మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు కనుక ఆ మనసు ఏంటో మీకు తెలియాలని ఇక్కడ దేవుడు రాయించిన మాటలే చెప్తున్నాను. కానీ నాకేం అవసరం లేదు, మీరు వచ్చినా ఒకటే, మీరు రాకపోయినా ఒకటే, మీరు 7:55 లోపల ఉన్నా కూడా ఒకటే, ఏదైనా సరే నాకు ఒకటే. నా వర్షన్లో చూస్తే నా వరకు, ఎందుకంటే నేను ముందు వస్తాను కాబట్టి నా లెక్క నాకు వచ్చేసి. మీరు వస్తే మీ లెక్క మీకే, మీ పరలోకం మీకే, మీ యజమానుని సంతోషంలో పాలిభాగం మీకే, నాకు కాదు. నాకు కాదు, నేను మీ అందరికీ చెప్పి మీ అందరిని రెడీ చేశాను కాబట్టి నా యజమానుడికి నాకు కావాల్సింది వచ్చేసింది. నాకు ఇక్కడ 3 ఉన్న అదే వాక్యం చెప్తాను నేను, 30 మంది ఉన్న అదే వాక్యం చెప్తాను నేను, 300 మంది ఉన్నా ఇదే వాక్యం చెప్తాను. దేవుడు ఏం చెప్పారో అది మీకు తెలియజెప్పడమే నా పని. అలా చెప్పడం వల్ల నాకు యజమానుడి పాలిభాగం వచ్చేసింది, నాకు ఆ సంతోషంలో. ఇప్పుడు మీరు అలా ఉంటే మీకు మీ యజమానుడి పాలిభాగం దొరుకుతుంది, మీ యజమానుల సంతోషాలు మీరు పాలిభాగస్తులు అయిపోతారు. నా కోసం కాదు, నా కోసం కాదు. ఇప్పుడు ఆ 2 ప్రశ్నలు మళ్ళీ ఒకసారి చదువుదాం. సోమరి, ఎందాక నువ్వు పడుకొని ఉంటావు, నువ్వు ఎప్పుడు లేచావు, ఎప్పుడు నిద్ర లేచావు? ఇంకా కొంచెం నిద్రించేదనని, కొంచెం కునికేదనని, కాసేపు చేతులు ముడుచుకునేదనని, పరుండేదనని
నువ్వు అనుకుంటావు, అందుచేత దోపిడిగాడు వచ్చినట్టు దరిద్రం నీ దగ్గరకు వచ్చేస్తుంది, నువ్వు వెళ్ళి అగ్నిగుండంలో పడిపోతావు. నువ్వు ఎంతసేపు పడుకుంటావు? ఎప్పుడు లెగుస్తావు అన్న తర్వాత ఇంకోసేపు పడుకుంటావు. ఏంటి వాక్యం అయిపోయే లోపల పోలేనా? పాటలు పాడే లోపల పోలేనా? కొంచెం ఇటు తిరిగి పడుకోలేనా? ఆ రోజు ఇన్ని ఆదివారాలు పోతాను, ఒక ఆదివారం పోకపోతే ఏమైంది? అందుకే ఈ ఉపమానం చెప్పేటప్పుడే పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరం పోయేటప్పుడు డబ్బులు ఇచ్చిపోయిన విధంగా ఉంటుందని అన్న. సంఘము అలా ఉంటుందని, సంఘంలో ఉన్నవాళ్ళు అలా ఉంటారు. అలా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరైతే సంఘంలో తనకి ఇవ్వబడినటువంటి తలాంతరం తాను అభివృద్ధి చేసుకుని ఉంటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి యజమాని పాలి భాగం వాళ్ళు తవ్వి గుంటలో పెట్టి ఎవరైతే పెడతారో వాళ్ళకి అగ్ని ఉన్నాం. ఇదే చెప్పారు ఆయన. నేను అందుకే చూస్తున్నాను. నేను ఈ సోమరి, మనం ఇప్పుడు చూసినటువంటి సోమరి వాడి దగ్గర ఎన్ని కారణాలు ఉంటాయో తెలుసా? ఎన్ని కారణాలు ఉన్నాయో తెలుసా ఆయన దగ్గర? ఆయన ఏమంటుంటాడో తెలుసా? 22వ అధ్యాయం చూడండి, సాయంత్ర గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం చూడండి ఏముందో. ఏమంటుంటాడంటే ఇంట్లో పడుకొని మంచం లేకుండా, మంచం మీద నుంచి లేవకుండానే లోపల పడుకొని ఏమనుంటుంటాడో తెలుసా? వాళ్ళతో వెళ్తూ ఏమని చెప్తుంటాడో తెలుసా? ఏమని చెప్తుంటాడ? సోమరి బయట సింహం ఉందయ్యా, నేను వీధిలోకి పోతే అది నన్ను పట్టి చంపేస్తుంది, అందుకే ఇంట్లోంచి కదలట్లేదు నేను అని చెప్పి సోమరి కారణాలు తెచ్చేసుకుంటాడు. ఏం కారణాలు తెచ్చుకుంటాడు? బయట సింహం ఉంటుంది, నేను బయటికి ఎందుకు పోవట్లేదు అనుకుంటున్నావు నువ్వు? రోజు ఏంటి ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? నేను దేవుడి పని ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నావు నువ్వు? అది చేసి ఒకవేళ సరిగ్గా చేయకపోతే మరి కఠినమైన తీర్పు ఉందని బైబిల్లో రాశారాయా, అందుకే నేను పని చేయట్లేదు, కామ్గా కూర్చుంటున్నాను నేను ఆయన. అవునా ప్రియాంక? మరి కఠినమైన తీర్పు ఉందన్నారాయా వాళ్ళకు, ఎందుకు పని చేయడం, అరొకటి ఇంట్లో పడుకుంటున్నాను, అందుకే నేను కఠినమైన మామూలు తీర్పు, చిన్న తీర్పు, చిన్న పనిష్మెంట్ వస్తే చాలే నాకు. అదే అంటున్నాడు. ఏమంటే బయట సింహం ఉంది, వీధిలోకి నేను పోతే నన్ను చంపేస్తుంది అది అని. సేమ్ ఇదే వాక్యం ఇంకొంచెం ముందుకు రండి. 26వ అధ్యాయంలో 13వ వచనంలో కూడా ఇదే ఉంది. 26వ అధ్యాయం 13వ వచనంలో కూడా సోమరి దారిలో సింహం ఉన్నదను, వీధిలో సింహం ఉందని చెప్పి అన్ని కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటాడట. పని చేయమంటే బయటికి పోండిరా పని చేయనంటే, బయట సింహం ఉంది, నో, బయటికి పోతే అది నన్ను పట్టుకుంటుంది, మింగేసిద్ది, ఎందుకు వచ్చిన బాధ, ఇంట్లోనే ఉంటాను నేను, మెదలను. ఏడేసిన గొంగలి అంటే నువ్వు ఏడ పెడితే ఆడనే, మెదట్లే నేను, ఇలా ఉన్నదంట అది. ఇప్పుడు ఈ సోమరి అయినటువంటి ఈ చెడ్డదాసుడు ఎక్కడికి పోయి నేర్చుకోవాలట? చీమ దగ్గర పోయి నేర్చుకోవాలట. క్రమశిక్షణ ఎలా ఉంటుందో చీమను చూసి నేర్చుకోవాలట. మీరు ఎప్పుడైనా చూసారా దారిలో సింహాలు గుంపు, అదే మన చీమలు గుంపులుగా ఉంటే ఆ గుంపులు ఉన్న చీమలు ఇంటికి పోవాల్సి వస్తే ఎలా పోతాయో తెలుసా? మన స్కూల్ పిల్లలు అందరూ ఏదన్నా ఒకటి ఈవెంట్ ఉంటే రోడ్డు మీద తీసిపోతుంటారు. మా మ్యాగీ, మా షైని వీళ్ళందరూ చాలాసార్లు పోయి ఉంటారు వాళ్ళు. మా మహేశ్వరి కూడా ఇప్పుడు వీళ్ళందరూ చదువుకునే రోజుల్లో రోడ్ల మీద ఏదైనా ఈవెంట్ ఉంటే తీసుకుపోతారు. ఎలా పోతారు వాళ్ళందరూ? చుట్టూ టీచర్లు ఉండే ఇట్నాడు అట్లా అంటుంటే క్రమంగా పోతుంటారు. కానీ చీమలకు పక్కన ఎవడు ఉండడు. చీమలకి పక్కన చాలా క్రమశిక్షణతో ఒకదాని వెనక ఒకటి చాలా క్రమంగా వెళ్ళిపోతుంది. పై విచారణకర్త, న్యాయాధిపతి, అదిలించేవాడు, బెదిరించేవాడు కూడా లేడు. అయినానో సరే చీమలు చాలా క్రమశిక్షణ పాటిస్తాయి. ఏదైనా ఆహారం జరగనేయండి, నేను చాలాసార్లు చెప్పినా మీకు, ఇంతలా ఒక మా పెద్దలమ్మ గారు చాక్లెట్ ఒకటి తిని పడేస్తే ఇంతలా ఉంటుంది. అది చీమలన్నీ కలిసి దాన్ని డొల్లిస్తాయి తెలుసా? చీమ ఎంత ఉంటుంది? దాంట్లో కనీసం 20 రెట్లు చిన్నగా ఉంటుంది చీమ. చాక్లెట్ కంటే చాక్లెట్ ఇంతలా ఉంటుంది, చీమ చాలా చిన్నగా ఉంటుంది. కానీ అంతలా చాక్లెట్ని కూడా తరలించుకొని వెళ్ళిపోతుంటాయి చీమలన్నీ కలిసి.
అక్కడ ఎంత యూనిటీకి ప్రదర్శిస్తాయో తెలుసా. చాలా క్రమశిక్షణతో, ఐక్యతతో అనుకున్న గోల్ మాత్రం గడ్డి పోసలన్నీ కలిస్తే ఏనుగుని ఆపేస్తాయనే సత్యం వాటికి తెలుసు. అందరం కలిసిమెలిసి ఉంటే ఎంతలా మునగాడైనా, అపవాదినైనా, సాతానునైనా జయించవచ్చని అందరికీ తెలుసు. కానీ ఐకమత్యం అనేది ఇప్పుడు ఈ సోమరుని గురించి, సోమరువైన చెడ్డదాసుడు అని ఎవరి గురించి అయితే చెప్పారో ఆ సోమరితో ఏమంటున్నారంటే, నువ్వు చీమల దగ్గర పోయి వాటిని నడత కనిపెట్టి బుద్ధి తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో అన్నమాట. వాటికి ఎవ్వరు ఉండరు, పైనుంచి ఎవరు వచ్చి వాళ్ళకి చెప్పేవాడు కూడా లేదు. ఇప్పుడు చెడ్డదాసుడు అని ఒకడు ఉన్నాడు. ఈ సోమరువైన చెడ్డదాసుడు అని ఒకడికే 2 బిరుదులు ఇచ్చారు. సోమరు అంటే ఏంటో చూసాం. ఇప్పుడు ఆ చెడ్డదాసుడి గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే మనం ముందుకు వెళ్ళొచ్చు. అసలు ఈ చెడ్డదాసుడు ఎవరంటే, ఒక యజమానుడికి 10,000 తలాంతులు అప్పుపడ్డాడట. 10,000 తలాంతులు అప్పుపడి ఆ యజమానుడు వచ్చి, నా బాకీ నాకు ఇస్తావా చేస్తావా అని పిలిచి, వీడు డబ్బులు ఇచ్చేంత వరకు వీడి పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి లోపలేయండి అని ఆయన యజమాని హుకుం జారీ చేస్తే కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను క్షమించు, నేను ఖచ్చితంగా నేను తిరిగి నీ అప్పు నీకు తీరుస్తా, కానీ ఇప్పుడైతే లేవు, ఇప్పుడు లేవు, నీకు గ్యారెంటీగా తీరుస్తాను, నన్ను కొంచెం ఓర్చుకో, నన్ను కొంచెం క్షమించు అంటే యజమానికి ఆయన చూసి జాలేసి ఏం చేశారంటే, మొత్తం నీ బాకీ అంతా నేను చెల్లేస్తున్నాను అనుకో, ఇక నువ్వు నాకు కట్టక్కర్లేదా. ఎంత బాకీయో తెలుసా అది, ఎంత బాకీయో తెలుసా అది, 10,000 తలాంతులు. 10,000 తలాంతులు. సాది సార్ మొబైల్ తెచ్చారా మీరు? తెచ్చారా? తమ్ముడు నీ దగ్గర మొబైల్ ఉందా? ఎవరి దగ్గర మొబైల్ ఉంటే కొట్టండి ఒకసారి చూడండి. 10,000 × 3,600, ఒక తలాంత వచ్చి 3,600 రూపాయలు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చూస్తున్నాను ఇప్పుడు నేను. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 23 నుంచి 35 వరకు ఉన్నది అదే వాక్య భాగం. 10,000 తలాంతులు అంటే ఒక తలాంత వచ్చేసి 3,600 రూపాయలు అని రాయబడింది కింద ఫుట్ నోట్లో. అవునా జిమ్మన్నా? అంతే ఉందా? ఉందా? 3,600 రూపాయలు అంటే ఒక తలాంతు. అలాంటి తలాంతులు ఎన్ని బాకీ ఉన్నాడని తెలుసా యజమానుడికి? 10,000 తలాంతులు బాకీ ఉన్నాడట. 10,000 × 3,600 కొడితే ఎంత వచ్చిందో తెలుసా? కాసు 3,60,00,000 రూపాయలు. అది 3,60,00,000 రూపాయలు బాకీ మాఫీ చేసుకున్నాడు వాడు. యజమానుడు నేను కట్టలేనంటే వాడిని మాఫీ చేసి పంపిస్తే వాడు బయటకు వచ్చి వాడికి బాకీ ఉన్నాడు ఒకడు కనపడగానే వాడిని గొంతు పట్టుకుంటున్నాడు. వాడంత బాకీ ఉన్నాడో తెలుసా? ఈయనకి కేవలం 100 దేనారాలు బాకీ ఉన్నాడు. 100 దేనారాలు. ఒక దేనారం వచ్చేసి ₹1 50 పైసలు ఒక దేనారం. 100 దేనారాలు బాకీ ఉన్నాడు అంటే ఎంతో తెలుసా? అది ఆఫ్టర్ ఆల్ ₹50 బాకీ ఉంటే వాడు ఓర్చుకోలేకపోతే. కానీ వాడు యజమాని దగ్గర ఎంత మాఫీ చేసుకున్నాడో తెలుసా? 3,60,00,000 రూపాయలు మాఫీ చేసుకుని వచ్చి కూడా కింద ఉన్నటువంటి వాడు ₹50 బాకీ ఉంటే వాడిని వదిలిపెట్టట్లేదు. వాడిని గొంతు పట్టుకొని వాడిని న్యాయాధిపతి దగ్గర తీసుకుపోయి, నా ₹50 నాకు ఇచ్చేంత వరకు వీడిని లోపలేమని లోపలేపించాడు. చెడ్డదాసుడు ఎవడో చూస్తున్నాను నేను. చెడ్డదాసుడు ఎవడో ఆలోచిస్తున్నాను నేను. 3,60,00,000 రూపాయలు మాఫీ చేసుకొని వచ్చిన వాడికి ₹50 అన్నారా? ఎంత ₹50? కానీ నా 50 నాకు కావాలని వాడిని గొంతు పట్టుకొని వాడిని తీసుకుపోయి జైలు వేయించి. ఈ విషయం ఊరుకుంటారా? మా సురక్ష లాంటి వాళ్ళు, మా ప్రవచన లాంటి వాళ్ళు పోయి వెంటనే ఆ యజమాని దగ్గర పోయి, అయ్యా ఇప్పుడే కదా వాడిని క్షమించి పంపించేసావు, 3,60,00,000 రూపాయలు మాఫీ చేసి పంపించావుగా, వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? వాడికి ఒక ₹50 బాకీ ఉన్నాడు పట్టుకొని గొంతు పట్టుకొని వాడిని తీసుకుపోయి న్యాయాధికారికి అప్పచెప్పి జైల్లో వేయించాడు. అయ్యా అదే 18వ అధ్యాయంలో ప్రియాంక, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చెప్తున్నాను నేను మీకు. అప్పుడు పట్టరాని వాడిని అన్నారు. వాడిని పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత వాడిని ఒక క్వశ్చన్ అడిగారు. నేను నీ బాకీ ఎంత మాఫీ చేశాను? నేను నీకు బాకీ మాఫీ చేసి పంపిస్తే నువ్వు నీ కింద నీకున్న బాకీ నువ్వు క్షమించాల్సిన అవసరం లేదా నీకు అని అడిగాను. అడిగి
అది అంతా బాకీ అంతా చెల్లించేంత వరకు ఎవరెవరినో తెలుసా చారమ్మ? వాడిని, భార్యను, పిల్లలను, ఆయన కలిగినటువంటి అన్నీ తీసుకొచ్చి లోపలేయండి. లోపలేస్తే ఇంకెట్లా బాకీ తీరుస్తారు వాళ్ళు? బయట ఉంటే ఏదైనా కష్టపడి పని చేసి బాకీ తీర్చుకుంటారు, కానీ వాళ్ళని తీసుకొచ్చి లోపలైతే ఈ బాకీ ఎలా మాఫీ అయింది? 3,60,00,000 రూపాయల బాకీ ఎట్లా మాఫీ అయింది? ఏమంటే ఇజ్రాయెల్ సార్? ఒకవేళ ఏదైనా బయట ఉంటే వాడు ఏదైనా వ్యాపారాలు చేసి వాడు ఏదైనా అన్యాయమైనటువంటి సిరిని సంపాదించి ఎట్నొకటి బాకీ తీరుస్తాడు, కానీ వాడిని, వాడి భార్యని, పిల్లల్ని అందరినీ లోపలిస్తే ఎలా బాకీ తీరింది? అంటే దాని అర్థం ఏంటంటే ఇక చివరి వరకు కృంగి కృషించి నశించి పోవడమే తప్ప వాడికి వేరే ఆప్షనే లేదండి. కానీ అంతకుముందు 3,60,00,000 రూపాయలు మాఫీ చేసుకొని బయట హ్యాపీగా కార్ ఎగరేసి పోతున్నదే, నీకు దొరికిందని నువ్వు కింద వాడికి ఇయ్యలేకపోయావు. అందుకు నీకు పని. నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి కింద పెట్టి, ఇప్పుడు ఈ $1 ఎవరైతే, 1 తలాంతు ఎవరైతే ఉన్నారో వాడు సరిగా దాన్ని చేయలేకపోవడం వలన దాన్ని తీసుకొని ఎవరికి ఇమ్మన్నారో తెలుసు? అది వాడికాడి అసలు వాడికి ₹1 కూడా లేదు అసలు ఫస్ట్ నుంచి. వాడు యజమానించిన 5 తీసుకొని, యజమాని 5 తీసుకొని 5 10 చేశాడు అంతే. ఇవన్నీ యజమానియే కదా, 10 యజమానియే కదా. యజమాని ఏదైనా సంతోషపడి వాడికి ఒక $1 లేకుంటే ఒక పావలో అర్థం ఇస్తే తీసుకోవాలి యజమాని దగ్గర నుంచి. కానీ బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందో తెలుసా? 10 కూడా మానియే. ఎవరైతే 5 తీసుకుని 5 10 చేశారో వాడికే అంట ఆ 10 కూడా. ఆ 10 కూడా కాకుండా 11ది కూడా వాడికే. అవునా? 11ది కూడా మత్తయి సువార్త 13:12 వెళ్ళిపోయి చూద్దాం ఒకసారి. మనం మత్తయి సువార్త 13:12 కలిగిన వానికే ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వాని దగ్గర నుంచి అది కూడా తీసివేయబడును. కలిగిన వానికే 5ని 5 10 చేయటం వల్ల తవ్విగుంటలో పెట్టినోడు రూపాయి కూడా తీసుకొచ్చి ఈయనకే ఇచ్చాడు. తవ్విగుంటలో పెట్టిన వాడి దగ్గర నుంచి ఎందుకు దాన్ని తీసేశారంటే వాడికి లేదు కనుక, వాడు లేవి కనుక, వాడు దాన్ని ఏం చెయ్యలేడు కనుక వాడిని కూడా అక్కడికి కూడా పీకేసి 10 ఉన్నోడి దగ్గర తీసుకొని ఇచ్చేసి. యోహాను సువార్త 15:12 చూడండి ఏముందో. 2వ వచనం, సారీ నన్ను క్షమించండి, 2వ వచనంలో ఏముందో చూడండి. యోహాను సువార్త 15:2 నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి బయట పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దాంట్లో పనికిరాని అన్ని తొలగించేసి శ్రేష్టమైన సంగతులు పెడతాడు. ఫలించేవాడు ఎక్కువగా ఫలించే విధంగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తుంటారట. వాడికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చుతూ ఉంటారట. ఫలించకుండా ఉంటే వాడిని తీసి అగ్నిలో. రైట్, ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చేద్దాం. ఈ ఉపమానం దేని గురించి చెప్పారు యేసుప్రభు? సంఘమును గురించి, సంఘములో ఉన్న వాళ్ళని గురించి చెప్పారు. ఇప్పుడు నేను మా జాయిని తీసుకుంటా. ఇప్పుడు బయట వాళ్ళ దగ్గర పోకుండా మా జాయిని అడుగు. మా జాయికి దేవుడు బాగా ఆలోచించి ఆయనకి ఎంత సామర్థ్యం ఉందో క్యాలిక్యులేషన్ చేసి ఆయనకి ఏం చేశారంటే 5 తలాంతులు ఇచ్చారు. 5 తలాంతులు ఇచ్చారు. ఆ తలాంతులు ఏంటో ఒకసారి ఆలోచిస్తాను. దాంట్లో బైబిల్ అలాగ లేదు, కానీ అయినా సంఘంలో ఉన్నటువంటి 5 అంశాల గురించి ఆలోచిస్తాను నేను. 1, ప్రార్థన చేసే తలాంతు ఇచ్చారు. 2వది పాటలు పాడే తలాంతు ఇచ్చారు. 3వది వాక్యం చెప్పే అవకాశం ఇచ్చేశారు. 4వది సంఘాన్ని నడిపించే అవకాశం ఇచ్చారు. 5వది సంఘ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ నిన్నును బట్టి ఎదుటివాడికి అవకాశం అడిగే విధంగా ఇచ్చారు. 5 నీకు ఇచ్చారు. 5 నువ్వేం చేయాలి? ఏం చేయాలి? 5 నీకు ఇస్తే ఎలా ఉన్నాయే? 5 కాదు, సంఘంలో ఇంకొక 5 లేవుగా. నీకు ఇచ్చింది 5 కదా. పాటలు పాడడం అదొకటి, వాక్యం చదవడం చెప్పడం అదొకటి,
ప్రార్థన చేయడం ఇదొకటి, సంఘ పెద్దగా ఉండి సంఘ పెద్ద కార్యక్రమాలు జరిగించడం అదొకటి, సంఘంలో నీ ప్రార్థన ఇవే కదా ఉండేది. మరి 5ని 10 చేయడం ఎలా? ఈ ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు నీకు ఇవ్వబడినటువంటి ఈ 5ని నువ్వు 10 చేసుకోవడం ఎలా? 10 లేవు, 5 ఉన్నాయి. 5 ఇచ్చారు నీకు అంతే, నువ్వు వాటిని 10 చేయటం ఎలా? ఎస్ కాదు సుమి, నాకు ఇవ్వబడినటువంటి పాటలు పాడే అవకాశం ద్వారా నేను పాటలు పాడుతుంటే నా వెనక 100 మంది పాటలు పాడే విధంగా నేను తయారు చేసుకోవడమే. నేను వాక్యం చెప్పే అవకాశం దేవుడు నాకు ఇస్తే నేను చెప్పే వాక్యం ద్వారా, నేను చెప్తున్నటువంటి మాటల ద్వారా అనేక మంది సేవకుల్ని తయారు చేసుకొని వాళ్ళందరి ద్వారా వాక్యాన్ని ప్రకటించడమే. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చేసే ప్రార్థన విన్నటువంటి వాళ్ళందరూ ఎక్కువ విశ్వాసాన్ని, ఉత్తేజాన్ని, అది ఎక్కువగా వాళ్ళు ప్రేరణ పొంది మరీ ఎక్కువగా వాళ్ళందరూ ప్రార్థనలో నడిచిపోయి వాళ్ళు ఎక్కువగా దేవునికి ప్రార్థన చేసే విధంగా వాళ్ళ ఎదుట నేను నిలబడి నడవడమే. ఇప్పుడు నాకు ఇచ్చిన 5ని నేను 10 చేసిన, 100 కూడా చేసిన. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే నా తండ్రి అనగా నా యజమానుడు ఎవరైతే ఉన్నారో ఆయన సంతోషంలో నేను కూడా పారిభాగస్తుడిగా వెళ్ళాను. ఎలాగూ ఈ లోకయాత్ర అయిపోయింది నాది. సంఘంలో క్రమంగా ఉన్నాను నేను, సంఘంలో మర్యాదగా నిలబడ్డాను నేను, సంఘంలో నాకు ఇవ్వబడినవన్నీ నెరవేర్చాను నేను. ఇప్పుడు నా జీవితకాలం అయిపోగానే వచ్చే వారం మనం చూసే ఏదైతే తుది తీర్పు ఉందో అప్పుడు గొర్రెలుగా మేకలుగా విడగొట్టబడగానే నేను కుడి వైపులో ఉన్నటువంటి గొర్రెల మందలోకి చేరిపోయాను. అక్కడి నుంచి డైరెక్ట్గా నా తండ్రి ఉన్న చోట, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్న చోట, అనేక వేల దూతల సమూహం ఉన్న చోట, పరిశుద్ధాత్ముడు ఉన్న చోట, వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లేని ఒక మహా గొప్ప పట్టణంలోనికి నేను ఇప్పుడు 2 ఇవ్వబడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 2 ఇవ్వబడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈసారి నేను మా ప్రవచనం తీసుకుంటాను. నేను ప్రవచనకి 2 వరాలు ఇచ్చారు. 1 పాటలు పాడేది ఇచ్చారు, 2 క్రమంగా 8 గంటలకే ప్రార్థనకు వచ్చేది ఇచ్చారు. ఇప్పుడు ఈ 2టిని ఆమె ఏం చేయాలి? ఇప్పుడు 4 చేయాలి. ఎలా? ఆమె సామర్థ్యం ఉన్నదే 2 ఇచ్చారు. ఇప్పుడు ఆమె వాటిని 4 చేయాలి. ఎలా? తాను పాడే పాటల ద్వారా అనేక మందిని గాయనీమణులుగా తయారు చేయాలి, గాయకుల్లాగా తయారు చేయాలి. ఆమెకి ఇవ్వబడినటువంటి తలాంతుని రెట్టింపు చేయడం అదే. ఇప్పుడు ఆమె 8 గంటలకే రావడం అనేది నేర్చుకుంటే ఆమె కాకుండా ఆమె వెనుకున్న వాళ్ళందరినీ 8 గంటలకే నడిపించడం లోపల ఇదే రెట్టింపు చేయడం అంటే. ఇప్పుడు ఆమె కూడా ఏమైంది? ఆ పరలోకపు పట్టణంలో వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లేని ఆ మహా గొప్ప పట్టణంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, అనేక వేల దూతల సమూహము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నటువంటి ఆ గొప్ప మహాపట్టణంలో ప్రవేశించింది ఇప్పుడు ప్రవచనం. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నన్నే తీసుకుంటాను, ఇక ఎవరో వద్దే కాదు, నేనేం చేశానంటే, వామ్మో నీ సంగతి నాకు తెలిసినాయో, నువ్వు ఏంటోడో ఎలాంటోడో నాకు తెలియదు. ఏంటి నువ్వు విత్తన చోట, నువ్వు పంట కోసుకునే రకం, నువ్వు నీ గురించి నాకు తెలుసు. అసలు ఎందుకు వచ్చిన బాధ? ఏదో నీకు పోత పట్టరాదు, అక్కడికి ఏదో 4 ముక్కలు పెట్టే పట్టరాదు, 4 రూపాయలు ఇచ్చేస్తాయి. మళ్ళీ నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నేను కూడా రెగ్యులర్గా పోయినా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నా, నేను నా ఆస్తి అంతట్లో 10వ భాగం ఇచ్చినా. నేను వాళ్ళలాగా దొంగతనం చేసేవాడిని కాదు, నేను వీళ్ళలాగా వ్యభిచారిని కాదు. నేనేంటో నా దేవుడికి తెలుసు, నా హృదయాన్ని ఎరిగినా నా దేవుడికి అన్నీ తెలుసులేదా. నువ్వు వస్తేనే ప్రార్థనకు వస్తేనే లెక్క, లేదా లేదా నేను ఎప్పుడు వస్తే నీకెందుకు? నాకు నా దేవుడికి మధ్యలో మంచి అటాచ్మెంట్ ఉంది, నాకు నా దేవుడికి తెలుసు అన్నీ, నా దేవుడే చూసుకుంటాడులే నన్ను అని. ఇప్పుడు ఏమైందంటే ఇలా అన్నప్పుడు వీటన్నిటిని ఆయనకి ఇవ్వబడినటువంటి ఏ తలాంత అయితే ఉందో దాన్ని వాడుకోకుండా తగ్గి గుంటలు పెట్టడం వల్ల ఏమైందంటే తీసుకెళ్ళి అగ్నిగుండం. ఇవన్నీ బయట వ్యక్తుల గురించి చెప్పలేము సునీత, ఇవన్నీ బయట వ్యక్తుల గురించి రాయబడలే బైబిల్ గ్రంథంలో. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అని సంఘంలో ఉన్న వాళ్ళ గురించే మాత్రమే రాశారు. ఇవన్నీ
సంఘంలో ఉన్నవాళ్ళు వాళ్ళ మనస్తత్వాలను విశ్లేషిస్తున్నారు. దేవుడు యేసుక్రీస్తు మనందరికీ అర్థమయ్యే విధంగా వీటన్నిటిని చేస్తున్నారు. ఏంటంటే పరలోక రాజ్యము అనగా సంఘములో, క్రీస్తు సంఘములో ప్రజలు ఇలా ఉన్నారు, ఇలా ఉండడం మంచిది కాదు. వాడికి సామర్థ్యం లేదని వాడు తవ్వి గుంటలో పెడతాడని ఆయనకు తెలియదా? యజమానికి సామర్థ్యం చొప్పున ఇచ్చినప్పుడు ఆయనకు తెలీదా? ఆయనను ఎందుకు ఇచ్చారు? అగ్నిగుండాలు పడేయాలని ఇచ్చారా వాడిని? ఈ ప్రశ్న వేసుకోండి మీరు. అసలు తమ్ముడికి ట్రాన్స్ఫర్ చేస్తాను నేను, తమ్ముడా ఆ ఒక్క తలాంతు తీసుకున్నాడు, వాడు తవ్వి గుంటలో పెడతాడు, ఆ యజమానికి తెలీదా? తెలిసి కూడా ఎందుకు ఇచ్చాడు? నరకానికి తీసుకోవాలని ఇచ్చాడు. ఆ ఒకటి ఎందుకు ఇచ్చాడు? ఏ ఒక్కడు నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు కనుక వాడు ఇయ్యాలి కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా మారుతాడేమో, ఆ తర్వాత అయినా మార్చుకుంటాడేమో మనసు, ఆ తర్వాత అయినా తన ప్యాటర్న్ అంతా మార్చేసుకుంటాడేమో, నా దగ్గరికి వస్తాడేమో, నా పనులు చేస్తాడేమో, నా కొరకు జీవిస్తాడేమో, నేనుండే ప్రదేశానికి వస్తాడేమో అని ఆశపడి వాడికి ఆ ఒక్కడైనా ఇచ్చారు. కానీ వాడేమనుకుంటున్నాడు, చాలే ఆయన గురించి నాకు తెలుసులే. ఆయన ఏంటి? విత్తన చోట కోయేవాడు, కోయని చోట పంట కూర్చుకునే కఠినుడు. ఆ సంగతి నాకు తెలియదు అయింది. అదే అందుకే తవ్వి గుంటలో పెడుతున్నా. ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చేస్తాడు. క్వాంటైన్ దగ్గర ఆయన పెట్టాలి కదా అన్నారు. కనీసం క్వాంటైన్ దగ్గర ఆయన పెట్టాలి కదా, పెడితే కదా నీకు. క్వాంటైన్ అంటే ఏంటో తెలుసు. నువ్వు చేయలేకపోతే ఆ పని చేసేవాడికి నీ దగ్గర ఉన్న సొమ్ము ఇవ్వాలి. పని చేసేవాడికి నీ దగ్గర ఉన్నటువంటిది తీసి ఇచ్చేయాలా, నువ్వు చేయి నా బదులు అని. నువ్వు చెయ్యవు, పక్కన ఒక్కని కూడా తీసుకురావు సంఘంలో నువ్వు. నేను మళ్ళీ ఇలా చెప్తే మీరందరూ బాధపడతారు. కానీ ఇంతకాలం నుంచి సేవా జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మీరందరూ ఒక్క ఆత్మనైనా రక్షించారా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. అసలు ఒక్కలనైనా మీ క్రైస్తవ జీవితంలో ఒక్క ఆత్మనైనా మీరు తీసుకొని సంపాదించి తీసుకురాగలిగారా దేవుని సన్నిధిలో? మరి ఇప్పుడు నువ్వు తవి గుంటలో పెట్టినట్టు కాకపోతే అదేమన్నా 2, 4 చేసినట్ట, 5ను బంద్ చేసినట్ట, ఏం చేసినట్టు? మీరు ఒక్క ఆత్మను కూడా మీరు దేవుని సన్నిధిలో నడిపించలేకపోతే, మీరే దేవుని సన్నిధిలో కరెక్ట్గా నడవలేకపోతే నీకు పరలోకం ఎలా? అందుకే కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, రండి. మీ అందరినీ చాలా అద్భుతంగా నేను ఎంకరేజ్ చేస్తాను. రండి, మీరందరూ పరలోకం వెళ్ళడానికి ఏం అవసరం అవన్నిటిని మీకు అందిస్తాను నేను. రండి, మీరందరూ పరలోకం పోవడానికి మీరు ఏం చేయాలో అది. ఒక చిన్న విషయం ఏంటంటే, నిన్ననే పోయిన ఆదివారం చెప్పిన నేను ఇక్కడే మన దగ్గర మొదటి బుధవారం రోజు వచ్చినటువంటి సుధాకర్ గురించి చెప్పిన. ఆయన నా దగ్గర ప్రార్థనకు వస్తే నువ్వు 2 వారాల పాటు నువ్వు లార్డ్ సప్పర్ చేయొద్దు అన్నా నేను. ఆయన ఆల్రెడీ బ్యాప్టిజం పొందినటువంటి డినామినేషన్ బ్యాప్టిజం పొందినటువంటి సహోదరుణ్ణి నా దగ్గర నువ్వు ప్రార్థన అటెండ్ చేయగానే 2 వారాలు మాత్రం రొట్టె ద్రాక్షరసంలో నువ్వు పార్టిసిపేట్ చేయొద్దు అన్నాడు. ఎందుకు సార్ అన్నాడు. దానికి ఉన్నటువంటి విలువేంటో నువ్వు తెలవాలి, ఫస్ట్ నీకు తెలియదు. అది తెలుసుకున్నాక నీకు తీసుకోవాలనిపిస్తే తీసుకో, లేదు అంటే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాను. నేను బైబిల్ దగ్గర పెట్టుకొని స్టడీ చేశాం మేమంతా. ఆయనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలన్నిటికీ బైబిల్లో సమాధానం ఉంది. వాటన్నిటిని తీసుకొని చెప్పాను నేను. చెప్పిన తర్వాత గురువారం రోజు రాత్రి నాకు ఫోన్ చేసి, సార్ నేను మళ్ళీ బాప్తిసం తీసుకోవాలనుకున్నాను. మళ్ళీ కాదు సహోదరుడా, నువ్వు బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నావు, ఇదే కరెక్ట్. ఎందుకంటే బాప్తిసం ఒక్కటే, అంతకుముందు నువ్వు తీసుకుంది అసలు బాప్తిజమే కాదు అని చెప్పాను. అంతకుముందు నువ్వు తీసుకున్నది అసలు బాప్తిజమే కానప్పుడు మళ్ళీ బాప్తిజం తీసుకుంటా అనే సమస్య ఎక్కడ ఉంది అసలు? అప్పుడు కేవలం నువ్వు నీళ్ళలో మునిగావు అంతే. నీకేం తెలియకుండానే నువ్వు ఎవరో మాటలు చెప్తే వాళ్ళ మాటలు చొప్పున వెళ్ళి నువ్వు అలా నీళ్ళలో మునిగి వచ్చావే తప్ప అది బ్యాప్టిజమే కాదని చెప్పి. ఆయనకు మళ్ళీ ఒక డౌట్, బ్యాప్టిజం తీసుకున్నాడు మళ్ళీ తీసుకోవాలా? ఒకసారి తీసుకుంటే సరిపోదా? అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం చదివిపించిన నేను అతనికి. శిష్యులకే అపోస్తలుడైన పౌలు బైబిల్లో 14 పత్రికలు రాసినటువంటి పౌలు గారు శిష్యులకే మళ్ళీ రీబ్యాప్టైజ్ చేశాడు ఆయన. ఎందుకంటే మీరు బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందారని అడిగితే మాకు తెలియదు అన్నారు వాళ్ళు. పరిశుద్ధాత్మలు ఉన్నారని మాకు తెలియదు. మరి నువ్వు బాప్తిజం పొందినప్పుడు ఎవరి నామంలో పొందావు, ఎవరిని బట్టి పొందావంటే బాప్తిజం ఇచ్చే యోహాన్ని బట్టి పొందినా నేను అని. అప్పుడు బాప్తిజం ఇచ్చే యోహానే చెప్పాడయ్యా, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడని చెప్పాడు. ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను చనిపోను, పనికిరానని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు పొందాలి అంటే మళ్ళీ తిరిగి యేసు నామములో బాప్తిజం పొందాలని చెప్పి మళ్ళీ తిరిగి పౌలు గారే ఇచ్చారు బాప్తిజం శిష్యులకు. ఎవరికి రా?
ఆశామాషి వ్యక్తులకు కాదు, శిష్యులకే ఇచ్చారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళకే వాడు రాంగ్ బ్యాప్టైజ్ చేస్తే మళ్ళీ తిరిగి బ్యాప్టిజం ఇచ్చారు, ఇచ్చి సంఘంలో చేర్చారు. ఈ వాక్యాలన్నీ చెప్పినాక ఆయన నాకు ఫోన్ చేసి, సార్ మీరు నాకు అర్జెంటుగా బాప్టిజం ఇవ్వాలి సార్. బాగా సంతోషించాం, బాగా ఆనందించాం. ఎప్పుడు బ్యాప్టిజం ఇచ్చినా ముగ్గురు పోతాం మేము. ఎక్కడ? నేను సీన్ సార్ ఉంటాం, లోపల ఉన్న ప్రీచర్ని తీసుకుంటాం. మేము ముగ్గురం ఉంటాం, నీళ్ళలో ఉండి మేము ముగ్గురం కలిసి ఇస్తాం బ్యాప్టిజం. కానీ మొన్న ఆ సహోదరుడు అలాంటి విట్నెస్ చెప్పి నేను బ్యాప్టిజం తీసుకుంటా సార్ అని అడిగినందుకు సీన్ సార్ని, సీన్ అన్నని, ఇంకా ఏసోబును, వాళ్ళని, వీళ్ళను మీకు కూడా చెప్పినట్టున్నాను కదా. జిమ్మన్న ఫోనే కలగలేదు అసలు నాకు 100 సార్లు చేస్తే. మా సాత్విక్ సార్ అయితే ఫోనే ఎత్తట్లేడు అసలు జిమ్మన్న తీయడానికి. జిమ్మన్నని మిస్ అయిపోయినా. దావి సార్ని రమ్మన్నా, రాలేదు. కానీ మేము అక్కడ 6-7 మంది కలిసి ఇచ్చాం బ్యాప్టిజం. గొప్ప సంతోషం, ఆనందం. ఒక ఆత్మను సంపాదించారు. ఇప్పుడు నేను 5ని 10 చేసే బ్యాచ్లో ఉన్నానా లేనా? నాకు పరలోకం వస్తుందా రాదా? మీకెందుకు రాకూడదు? మీకెందుకు రాకూడదు? మీ అందరూ కేవలం ప్రార్థన అటెండ్ చేయడం, కేవలం నేను క్రైస్తవుడిగా జీవిస్తున్నాను అని రావడం పోవడమేనా? ఇంకేం పని లేదా మీకు? మీకు ఇయ్యబడింది తవ్వి గుండెలో పెట్టి క్షేమంగా తిరిగి అప్పచెప్పడమేనా? మళ్ళీ ఏం పని లేదా? వాటన్నిటితో వ్యాపారం చేసి వాటన్నిటిని రెట్టింపు చేసి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? థ్యాంక్ యూ. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును. వచ్చే వారం జడ్జిమెంట్ చూద్దాం మనం. వచ్చే వారానికి జడ్జిమెంట్ చూద్దాం మనం. తుది తీర్పుల గురించి ఆలోచిద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోంచి 41 నుండి అది చూద్దాం అన్నమాట. 31 నుండి 46 వరకు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. సంఘంలో మీకు పని ఉంది. సంఘంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి పనులు ఉన్నాయి. మీ పనులు మీరు చేయాల్సిందే. అనేకులను క్రీస్తు వైపు నడిపించవలసిందే. అనేకులను క్రీస్తు సంఘంలోనికి నడిపించవలసిందే. అప్పుడు మిమ్మల్ని దేవుడు తన దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. పరలోకంలోనికి ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తారు. ఆయనతో కలిసి సంతోషించి ఆనందించే గొప్ప ధన్యత, ఆధిక్యత ఇస్తారు. అది పొందడానికే మనం, అంతేగాని అగ్నిగుండంలో పడడానికి మనం కాదు. థ్యాంక్ యూ. మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.